ఏ విధంగా కనుక్కోవాలి? ఇదిగో నేను ఈ యొక్క అబద్ధమైన ప్రపంచంలో జీవిస్తున్నాను అని ఏ విధంగా మీరు కనుక్కోవాలి? నామకార్థమైన క్రైస్తవ్యం నేను వెతుకుతున్నాను, నామకార్థమైన క్రైస్తవ్యంలో నేను ఉంటున్నాను అన్న విషయాన్ని గుర్తించడం ఎలా అన్నట్లయితే చూడండి, ప్రతిదినము వాక్యాన్ని మీరు షేర్ చేస్తూ ఉండొచ్చు, కానీ మీ యొక్క బైబిల్ని ఓపెన్ చేసి వాక్యాన్ని చదివి ఎన్నో దినములై ఉండొచ్చు. ఆశీర్వాదకరమైనవి మంచి మంచి వాక్యములు, వాగ్దానములతో కూడిన వాక్యాలని మీరు వినేందుకు ఇష్టపడుతూ ఉండొచ్చు, కానీ సరి చేసుకునే వాక్యాన్ని మీరు అవాయిడ్ చేస్తూ ఉంటారు, విడిచిపెడుతూ ఉంటారండి. మూడవదిగా, ఇదిగో ఇది సరి చేసుకో అని వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నేను సరిగానే ఉన్నాను కదా, ఇదేంటి అన్న డిఫెన్సివ్లోకి మీరు వెళ్ళిపోతూ ఉంటారు. వాక్యాన్ని వింటున్నప్పుడు ఇన్స్పైర్ అవుతారు, కానీ మార్పు అనేది మీ జీవితంలో మీకు కనిపించదు. చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే బాప్తిస్మం ఇచ్చే యోహాన్ గారు చెప్తూ ఉన్నారు, మారు మనస్సుకు తగిన ఫలమును ఫలించండి అని చెప్పి.